హిందీ తర్వాత తెలుగు తెరపై చిన్న సినిమాల జోరు పెరిగిందనే చెప్పాలి. రాశిపరంగా తక్కువైనా వాసిపరంగా ఏమాత్రం తీసిపోవని చాటి చెబుతున్నాయి సినిమాలు. తాజాగా ఇదే కోవలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఈ రోజుల్లో. యువతను బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆకుల కట్టేం కాదు. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ATM కార్డు. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంకా లక్షన్నరే పెట్టింది. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రం. సినిమాలో ఒక ప్రొడ్యూసర్ రోలు ఒకటి ఉంది ఇట్లా అని చెప్పి నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ని అడిగాను. అంటే కొంచెం నోయింగ్ పర్సన్స్ని అడిగాను అనమాట. అడిగితే యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో కొత్త వాళ్ళని పెట్టి చేస్తున్నారు, ఇలాంటివి వస్తాయో బయటకు వస్తాయో రావో అన్నట్టు సేమ్ ఎవరి కాళ్ళు ఏంటంటే ఎస్కేప్ అయ్యారు. యాక్చువల్గా నేను అడిగితే చేద్దాంలేమ్మా చూద్దామని చెప్పి దాని తర్వాత ఫోన్లు ఎత్తుకుపోవడం, దాని తర్వాత ఇదేంటి నన్ను పెట్టి ఈ సినిమాను నా చేత కొనిపిద్దాం అనుకుంటున్నామని కొంతమంది సెటైర్స్ వేశారు. ఇదంతా ఏంటంటే వాళ్ళని ఏదో నేను కావాలని ట్రాప్ చేయడానికి అడిగినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వాడుకు తప్పే గానీ దేనికి నిజమైన ప్రేమ లేదు. నాకు తెలుసురా అది నిన్ను ఒంగో పెట్టేసిందని. కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ కదా కోరుకుంటుంది. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యా. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? అయినా మీ ఆడజాతుకున్న బుద్ధి అంతే. ఐసుని చూపించి నేల రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ స్టార్ట్ చేశారు. అప్పటికి ఇంకా నూన్ షో కూడా కంప్లీట్ కాలేదు. గోకుల్ థియేటర్ నుంచి వెనక్కి వస్తుందంటే ఫోన్ చేశారు. ఏంటి సినిమా చేయడం రిలీజ్ చేయడం ఏంటి హిట్ కొట్టావంటే అది నిజం అన్నారు. నిజంగా ఫస్ట్ కాల్ ఆయన అవ్వడం, ఆయన అలా ఎంకరేజింగ్ మాట్లాడితే నాకు అసలు అంటే ఆనందంలో నిజంగా తేలియటం అంటే నేను అప్పుడే చూశాను అనమాట. మా ఫ్రెండ్తో కూడా అన్నాను అనమాట పక్కన. అంటే వే ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు కానీ చాలామంది ఉన్నారు, కానీ ఒక మనిషికి వే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది బేసికల్లీ వాళ్ళ గుణం నుంచి వాళ్ళ యాటిట్యూడ్ నుంచి రావాలి. అది ఇండస్ట్రీలో చాలామందికి లేదు. ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత నువ్వు మన సినిమా మన బ్యానర్లో సినిమా చెయ్యి, మనం చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు, అడుగుతున్నారు, అది వేరే విషయం. కానీ బిఫోర్ అంటే వీడు హిట్ కొడతాడా సక్సెస్ అవుతాడా లేదా అనేది కాకుండా మమ్మల్ని పిలిచి ఇంతలా ఎంకరేజ్ చేసే పర్సన్ ఇండస్ట్రీకి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా మరి బ్యాచిలర్స్ ఇస్తావా? నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, పొచ్చు పోకడా.